సో ఫైనల్లీ మనమైతే గుడి దగ్గరకు వచ్చేసాం. ఈ వీడియో thumbnail అయితే చూస్తుంటారు కదా. ఈ గుడికి స్వయంగా ఆంజనేయ స్వామి వారే వచ్చి ఈ గుడిని రక్షించడానికి అయితే వచ్చారు. సో ఇప్పుడైతే మనం అసలు ఈ గుడి ఎక్కడుంది, అలాగే ఈ గుడి హిస్టరీ ఏంటి, ఈ చరిత్ర ఏంటి అనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. అసలు ఆంజనేయ స్వామి వారు ఈ గుడికి ఎందుకు వచ్చి ఈ గుడిని కాపాడడానికి ఎందుకు ట్రై చేశారు, అలాగే అసలు ఈ గుడిని ఎవరు ధ్వంసం చేద్దామని అనుకున్నారు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందైతే ఒక లైక్ అయితే కొట్టేసేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది నాకు. సో ఎక్కడ ఉంది అనేది నేను లాస్ట్లో చెప్తాను. దాంతోపాటు ఈ టెంపుల్ నేమ్ కూడా నేను లాస్ట్లో అయితే చెప్తాను. అందుకు మీరు లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి తప్పకుండా. ఈ టెంపుల్ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే నేను గుడి లోపలికి వెళ్ళిపోతాను. గుడికి వెళ్ళాక లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. చలో. సో ఇదే మనకి రాజగోపురం. సో ఈ రాజగోపురం కింద మనకైతే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇదంతా మనకైతే సమ్మర్ టైం కాబట్టి ఇదంతా కట్టేశారు నీడగా ఉండడానికి. సో ఇలాగ మనకి ఇలా ఈ ఫ్రంట్ అయితే ఇలా ఉంటుందన్నమాట గుడి దగ్గర. సో లెఫ్ట్ సైడ్లో మనకి వెహికల్ పార్కింగ్స్ అనేటివి ఉంటుంది. సో ఇక్కడ మీరు వెహికల్ తెచ్చుకుంటే వెహికల్ అయితే పార్క్ చేసుకోండి. రైట్ సైడ్లో మనకి ఇక్కడైతే మనకి చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. సో ఈ చెప్పుల స్టాండ్లో అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ చెప్పులు అయితే పెట్టేసుకొని ఇదిగోండి ఇలాగా లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. పదండి. సో రాగానే మనకి ఇక్కడ రాజగోపురం అయితే మనకి ఫస్ట్ దర్శనం అయితే ఇస్తుంది. సో ఈ రాజగోపురానికి లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉంది. సో మనమైతే ఇప్పుడు కోనేరు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పదండి. సో ఇక్కడైతే మనకి ఆంజనేయ స్వామి వారిది కోనేరు కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో ఈ కోనేరులో కొంచెం వాటర్, అలాగే ఇక్కడ మీకు జూమ్ అయితే చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహము, ఆ విగ్రహానికి దాని తర్వాత కిందేమో కుండము, ఈ నీళ్ళు, దాంతోపాటు ఇక్కడ మనకి కొన్ని టార్టైస్లు కూడా ఉన్నాయి. మీకు జూమ్ అయితే చేసి చూపిస్తున్నాను. ఎదుగోండి ఈ 2 టార్టైస్లు అయితే ఇక్కడ ఉన్నాయి. చిన్న చిన్న టార్టైస్లు చాలా బాగున్నాయి. దాని తర్వాత ఇలా ఉంది చూడండి. సో ఈ కుండానికి మనకి లోపల అయితే ఎలో అయితే లేదు. సో నేను ఇక్కడ బయట నుంచి అయితే వీడియో తీస్తాను. చూడండి ఇలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇలాగా మనకి ఈ రాజగోపురం పక్కనే మనకి ఇక్కడైతే వాటర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం కాళ్ళు అయితే కడుక్కోవాల్సి ఉంటుంది. కనిపిస్తున్నాయి కదా ఈ ట్యాప్స్, ఈ ట్యాప్లలో అయితే వాటర్ వస్తాయి. మనం అందరు కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో అందరు కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి అయితే వెళ్ళండి. ఈ రాజగోపురం ఉన్న ద్వారం మీదుగా మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్దాం. పదండి. సో లోపలికి రాగానే మనకి ఇలాగైతే ఉంటుంది. ఈ సమ్మర్ టైం వల్ల ఇదంతా ఇలా కట్టేశారు. నార్మల్గా అయితే ఇదంతా పైన ఏమి ఉండదు. సో ఇలాగ లోపలికైతే వెళ్దాం. పదండి. సో ఇక్కడ రాగానే మనకి మొదటిగా ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ రాగానే మనకు మొదటిగా ఇక్కడ ప్రసాదాలు అయితే ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి పులిహోర ప్రసాదం ఇంకా లడ్డు ప్రసాదం ఇస్తారనమాట లెఫ్ట్ సైడ్లోనే. దాని తర్వాత ఇదంతా మనకి ప్రసాదం కౌంటర్ లైన్. సో ఇప్పుడైతే మనము ఈ టెంపుల్ హిస్టరీ గురించి మనమైతే తెలుసుకుందాం. సో అసలు ఆంజనేయ స్వామి వారు ఎందుకు వచ్చారు అనేది ఫస్ట్ అయితే తెలుసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఔరంగజేబ్ గురించి తెలుసుకోవాలన్నమాట ఫస్ట్. సో ఔరంగజేబ్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఈ గుడిని ధ్వంసం చేయాలనుకున్నది ఔరంగజేబ్ కాబట్టి, ఎందుకు ధ్వంసం చేయాలనుకున్నాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే అప్పట్లో కింగ్స్ 1600 ఆ టైంలో, ఆ ఇయర్లో వచ్చేసి మనకి కింగ్స్ వచ్చేసి వీళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు పాలించేవాళ్ళు. మొఘల్స్ వాళ్ళు పాలించేవాళ్ళు కాబట్టి అప్పుడు ఏంటి, ముస్లిమ్స్ మొత్తం రాజ్యం అంతా ముస్లిమ్సే ఉండేది. సో ఈ ముస్లిం రాజ్యం అయిపోవడం వల్ల అందరూ ముస్లిమ్స్ అయిపోవాలి. వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే అందరూ ముస్లిమ్స్ అవ్వాలి, ఓన్లీ ముస్లిం తప్పితే ఇంకోటి ఉండకూడదు
అన్నదే వీళ్ళది మెయిన్ ఎజెండా లాగా ఉంది ఈ మొఘల్స్ది. సో ఈ మొఘల్స్ పాలించడం వల్ల మనకి ఈ మొఘల్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం హిందూ టెంపుల్స్ అన్నీ డిస్ట్రాయ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయినారు వీళ్ళు, ఈ మొఘల్స్ వాళ్ళు. సో దాని తర్వాత ఏమైంది, ఔరంగజేబ్, స్పెషల్లీ ఔరంగజేబ్ గుజరాత్లో పుట్టినాడు. దాని తర్వాత గుజరాత్లో పుట్టి అక్కడి నుంచి మొత్తం అన్నీ రూల్ చేస్తూ ఉన్నాడు. ద మోస్ట్ లాంగెస్ట్ రూలింగ్ పర్సన్ అన్నమాట ఔరంగజేబ్. 50 years వరకు పాలించినాడు. తను ఏమేం చేశాడంటే ఫస్ట్ మన హిందూ టెంపుల్స్ని కూలగొట్టేయాలని డిసైడ్ అయినాడు. ఫస్ట్ కూలగొట్టేసింది కాశీ విశ్వనాథ్ గుడి. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ్ గుడి అయితే ఫస్ట్ ధ్వంసం చేయడానికి ట్రై చేసినాడు. అక్కడ సక్సెస్ఫుల్గా, నేను మొన్న కాశీ వెళ్ళాను 2 months బ్యాక్. అక్కడ కాశీ విశ్వనాథ్ దర్శించుకున్నా. ఆ కాశీ విశ్వనాథ్ గుడి పక్కనే మనకి నార్మల్గా ఎక్కడైనా సరే నందీశ్వరం ముందు ఎవరుంటారు, శివుడు ఉండాలి కదా. సో నందీశ్వరం ముందు శివుడు లేడు, ఏముందో తెలుసా, మసీద్ ఉంది. సో ఈ మసీద్ ఎందుకు ఉందని చెప్పి నేను ఒక అతన్ని అడిగా. అప్పుడు నాకు జ్ఞాన్వాపి కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అక్కడ ఉండాల్సిన శివలింగంని ధ్వంసం చేసి అక్కడ మసీద్ కట్టినాడు ఔరంగజేబ్, ఫస్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత అది జ్ఞాన్వాపి కేసు కూడా ఇప్పుడు ఇంకా స్టిల్ కోర్టులో అయితే నడుస్తూ ఉంది. అక్కడ మా శివలింగం ఉండాలని చెప్పి మన హిందూస్ అందరూ అక్కడైతే కోర్టులో కేసు వేశారు. అది ఇప్పటి నుంచి 2 years నుంచి 3 years నుంచి కోర్టులో అయితే నడుస్తుంది. ఔరంగజేబ్ ఇంకో హిందూ దేవాలయాన్ని కూడా కూల్చినాడు. ఆ హిందూ దేవాలయం ఏంటంటే సోమనాథ్ ఆలయం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగాన్ని కూడా ధ్వంసం చేసిండు. అది ఎప్పుడు చేశాడు, దానికన్నా ముందు మొహమ్మద్ గజని సోమనాథ్ ఆలయాన్ని కూడా ధ్వంసం చేసినాడు. దాని తర్వాత ఈ ఔరంగజేబ్ వచ్చినాడు. ఈ ఔరంగజేబ్ కూడా మొత్తం కూల్చేసినాడు ఆ సోమనాథ్ ఆలయాన్ని. మళ్ళీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మన ఇండియన్ గవర్నమెంట్ అనేది రీకన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసింది. థర్డ్ది వచ్చేసి మనకి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. ఆ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగంలో కూడా అక్కడి నుంచి 1 kilometer డిస్టెన్స్లో మనకి ఎల్లోరా కేవ్స్ అని ఉంటుంది. ఆ ఎల్లోరా కేవ్స్ ఏంటిది, ఎల్లోరా కేవ్స్ బేసికలీ ఒక కొండ. ఆ కొండని మొత్తం చెక్కి కట్టినారు ఆ ఎల్లోరా కేవ్స్ని. అక్కడ మెయిన్గా పూజించేది శివుడిని. ఔరంగజేబు ఆ ఎల్లోరా కేవ్స్ దగ్గరకు వచ్చి మొత్తం ఎలిఫెంట్స్ దాని తర్వాత విగ్రహాలన్నీ ధ్వంసం చేసినాడు అక్కడ కూడా. నేను అక్కడికి కూడా వెళ్ళిన కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి కూడా. సో నేను అక్కడికి వెళ్ళి మొత్తం అంతా తెలుసుకున్న ఈ విషయాలన్నీ. సో ఆ కృష్ణేశ్వర్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. నేను ఆ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, అక్కడికి వెళ్ళి అయితే చూడండి. ఆ కృష్ణేశ్వర్ వీడియోలో ఆ ఎల్లోరా కేవ్స్ కూడా వెళ్ళిన నేను. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి, ఈ ఔరంగజేబ్ ఇది ఒక్కటే కాదు, అన్ని హిందూ దేవాలయాన్ని అన్నీ కూల్చేస్తూ ఉన్నాడు అనమాట. ప్రతి ఒక్క జ్యోతిర్లింగాలని అలానే ప్రతి హిందూ దేవాలయాన్ని కూడా కూల్చేస్తూ ఉన్నాడు ఆ టైంలో. ఇంకొక ఆలయం కూడా కూల్చినాడు. అది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని చౌరాషియా యోగిని అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో ఏంటంటే వీళ్ళు వెళ్ళినారు, ఔరంగజేబు ఇంకా వాళ్ళ ఆర్మీ మొత్తం అంతా సైన్యాన్ని మొత్తం తీసుకొని వెళ్ళినారు. అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం ఇంకా చలో ఇంకా ఈ మందిరంని డిస్ట్రాయ్ చేసేద్దాం, మొత్తం కూలగొట్టేద్దామని వెళ్తారు. వెళ్ళి కూలగొట్టడానికి వెళ్తాడు. అప్పుడు ఏమవుతుంది, మొత్తం తేనెటీగలు ఉంటాయి కదా, ఆ తేనెటీగలు వచ్చి వీళ్ళ ఆర్మీని ఔరంగజేబ్ని అందరినీ కుట్టేస్తుంది. సో కుట్టేస్తే వీళ్ళందరూ పారిపోతారు. దాని తర్వాత ఔరంగజేబ్ అన్ని టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి అన్ని కూలగొట్టడానికి వస్తూ ఉన్నప్పుడు ఫైనల్లీ మనకు హైదరాబాద్లో ఉన్న కర్గడ్ గుడి దగ్గరికి అయితే వస్తారు. సో ఈ గుడిలో ఔరంగజేబు ఈ గుడిని కూడా కూలగొట్టడానికి వచ్చినప్పుడు సో ఈ గుడి టెంపుల్ హిస్టరీ అనేది ఈ గుడి లోపలనే మనకైతే రాశారు. సో మనం ఈ గుడి లోపలికైతే ముందు అయితే వెళ్ళిపోదాం. మొత్తం చిన్న చిన్న బోర్డులలో మనకి టెంపుల్ హిస్టరీ అనేది రాసి పెట్టారు కాబట్టి ఈ గుడి లోపలికే వెళ్ళి మనం తెలుసుకుందాం. సో మీకు ఇక్కడ గేట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ గేట్ నుంచి మనమైతే స్ట్రైట్గా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో పదండి. సో ఇలాగ స్ట్రైట్గా వచ్చాక మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే మనకి గుడి అయితే ఉంటుంది. సో ఈ గుడికి లెఫ్ట్ సైడ్లో మనకి ముందుగా అయితే ఇక్కడ ఒక చిన్న బావి ఉంటుంది ఈ గుడి లోపలనే. సో ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, సో ఇదే అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారు చాలా పవర్ఫుల్ హనుమంతులు వారు కాబట్టి ఇక్కడ ఆ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి ఒక బావిని అయితే ఇక్కడ పెట్టారనమాట. సో ఈ బావిని చూసారు కదా, సో ఈ బావిని చూసాక ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఇది వచ్చేసి మనకి ఆలయానికి ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా 18 నెంబర్. సో ఇక్కడ నుంచి మనం లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది.
సో చాలామంది ఆంజనేయ స్వామి వారి భక్తులు ఇక్కడ ఆంజనేయ స్వామి వారి మాలలు కూడా చాలామంది వేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ మనకి రాగానే మనకి గణపతి స్వామి వారైతే మనకి దర్శనం అయితే ఇస్తారు. సో దర్శనం అయితే చేసుకోండి. గణపతి వారి దర్శనం అయిపోయాక ఇప్పుడు మనమైతే ఇలాగ లెఫ్ట్ సైడ్లో మనకి ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఇక్కడ ఉంది. సో ఆయనను కూడా దర్శించుకొని ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. సో క్రీస్తు శకం 1143 సంవత్సరంలో కాకతీయ రాజు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని మొత్తం వెంట పట్టుకొని తీసుకొని ఒక ప్రదేశానికి వెళ్తాడు. ఆ ప్రదేశం వచ్చేసి లక్ష్మీగూడెం ఫారెస్ట్ ఏరియా దగ్గరికి వెళ్తూ ఉంటాడు నడుచుకుంటూ. అప్పుడు ఒక దగ్గర అలసిపోతూ ఉంటాడు. అలసిపోయాక తన సైన్యంతో పాటు ఈ రాజు ఒక చెట్టు కింద అయితే కూర్చుంటూ ఉంటాడు. సో అదే టైంలో దూరం నుంచి ఒక పులి అరుపులు అయితే వినిపిస్తూ ఉంటుంది ఈ ప్రతాపరుద్రుడికి. సో ఏందబ్బా పులి అరుపులు వినిపిస్తున్నాయని చెప్పి చలో దీన్ని వేటాడదాం అని చెప్పి అనుకుంటాడు. సో ఈ వేటాడదాం అనుకున్నప్పుడు ఇంకా వెళ్తాడనమాట. ఎక్కడైతే సౌండ్ వినిపిస్తుందో అక్కడికైతే వెళ్తాడు. ఒక పాయింట్ దగ్గర ఆ పులి అరుపులు అనేటివి ఇంకా ఆగిపోతాయి. సో ఈ పులి అరుపులు ఎక్కడైతే ఆగిపోయినాయో అక్కడి వరకు అయితే ఈ రెండవ ప్రతాపరుద్రుడు అయితే అక్కడి వరకు వెళ్తాడు. సో అక్కడ ఏమవుతుందంటే ఒక చెట్టులో నుంచి మనకి శ్రీరామ శ్రీరామ అని చెప్పి ఒక సౌండ్ అయితే ఈ ప్రతాపరుద్రుడికి అయితే వినిపిస్తూ ఉంటుంది. సో కొమ్మల దగ్గర దాని తర్వాత అక్కడ చెట్టు కింద ఆకులు ఇంకా అలములు తీసేసి చూస్తాడనమాట. ఆ తీసేసిన దగ్గర చూసిన తర్వాత అక్కడ పద్మాసనంలో ఉన్న శ్రీ స్వయంభూ దాసాంజనేయ స్వామి వారు హనుమంతుల వారైతే మనకి దర్శనం ఇచ్చాడు. ఈ రెండవ ప్రతాపరుద్రుడికి దాసాంజనేయ స్వామి వారు స్వప్నంలో కనిపించి తాను దర్శనం ఇచ్చిన చోటనే తనకు ఒక మందిరం నిర్మించమని ఆదేశించాడు. అది ఇదే ప్లేస్ అన్నమాట. ఇక్కడే ఈ ప్లేస్లోనే ఈ రెండవ ప్రతాపరుద్రుడికి కలలో కనిపించి నాకు ఇక్కడ గుడి కట్టు అని చెప్పి. సో రాజుగారు ఏం చేస్తారంటే రాజుగారు తన సపరివార సైన్యంతో మంత్రి పురోహితులతో ఈ శుభముహూర్తనం మందిరం అయితే చేపట్టడం అయితే స్టార్ట్ చేసినారు. సో స్టార్ట్ చేసిన తర్వాత మనకి 17th సెంచరీలో మనం ఇందాక ఔరంగజేబ్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. సో ఈ ఔరంగజేబ్ గారు మళ్ళీ వచ్చినాడు ఇంకా ఈ టెంపుల్ కూడా ఇరగొట్టడానికి. సో ఈ టెంపుల్ ఇరగొట్టడానికి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని ధ్వంసం చేద్దామని చెప్పి ఈ ఆర్మీకి ఫస్ట్ అయితే పంపించినాడు అనమాట, ఈ గుడిని ఇరగొట్టండి అని చెప్పి. సో ఆ సైన్యం అంతా శ్రీ దాసాంజనేయ స్వామి వారి మహిమతో ఆలయ సరిహద్దుల్లో కూడా వాళ్ళు రాలేకపోయినారు. సో అందరూ మూర్ఛపోయి పడిపోయినారు ఈ ఆలయానికి వచ్చేటప్పుడు. సైన్యం మొత్తం అంతా ఔరంగజేబ్ సైన్యం మొత్తం అంతా. సో ఈ ఔరంగజేబ్ సైన్యం మొత్తం పడిపోయేసరికి ఎందుకు పడిపోయారని చెప్పి ఆలోచించుకుంటూ సరే ఈసారి నేనే వస్తాను ఈ గుడిని ఇరగొట్టడానికి అని చెప్పి ఈ ఔరంగజేబ్ వస్తాడనమాట గుడి దగ్గరికి. గుడి దగ్గరికి రాగానే ఆలయ నిమిషానికి చేరుకున్న ఔరంగజేబు ఆంజనేయ స్వామి వారు తన భీకరమైన గర్జన పలుకులైతే ఈ ఔరంగజేబ్కి అయితే వినిపించినాయి. సో ఈ విధంగా వినిపించినాయి అన్నమాట. ఏమని వినిపించినాయి అంటే, హే రాజన్ మందిర్ తోడ్నా హే తో పెహలే కరో తుమారా మన్ ఘట్, అంటే నీ మనసుని దృఢపరుచుకో అని చెప్పి ఆంజనేయ స్వామి వారు అన్నారు. అలాగే ఈ ఆలయం పేరు కూడా మనకి తుమ్ కరో మన్ ఘట్ నుంచి ఖర్ మన్ ఘట్ అనే ఆలయం పేరైతే వచ్చింది. ఔరంగజేబు చాలా భయపడిపోయి సరే ఒక్కసారి మీ నిజమైన స్వరూపంని చూపించు స్వామి అని చెప్పి అన్నప్పుడు శ్రీ దాసాంజనేయ స్వామి వారు తన నిజమైన సాక్షాత్కారం అయితే చూపించారు ఔరంగజేబ్కి. సో ఇలాగా ఔరంగజేబు గర్వంనైతే అనగదొక్కాడు మన ఆంజనేయ స్వామి వారు. సో ఆంజనేయ స్వామి వారు నేను ఇక్కడే ఉండాలని చెప్పి తను స్వయంభూగా వెలిసారు ఇక్కడే ఈ కర్మాన్ ఘాట్ గుడిలో. దాంతోపాటు ఈ ఔరంగజేబు కూడా ఈ గుడిని ధ్వంసం చేయాలనుకున్న ఈ ఔరంగజేబుని తన గర్వమును అణిచేసి ఈ కర్మాన్ ఘాట్ గుడిని కూడా ఆంజనేయ స్వామి వారే కాపాడుకున్నారు. సో మనం ఇలాగైతే మనకి లోపలైతే ఉంటుంది కర్మాన్ ఘాట్ గుడిలో. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా ఈ చిన్న చిన్న వాటిల్లో అయితే అందరూ దర్శనం అయితే చేసుకుంటున్నారు. సో ఇప్పుడైతే మనం ఈ కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి వారిని అయితే దర్శనం అయితే చేసుకుందాం. సో ఇదే మనకి నిజరూపమైన ఆంజనేయ స్వామి వారైతే దర్శనం ఇది. సో అందరూ దర్శించుకోండి.
సో నా దర్శనం అయితే అయిపోయింది. సో ఇక్కడ కనిపిస్తున్నాను కదా, సో నా దర్శనం అయిపోయి ఇప్పుడైతే మీకు ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అనేది మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మనకి ఈ కర్మాన్ ఘాట్ గుడి ఎల్బీ నగర్ మెట్రో రైల్వే స్టేషన్ నుంచి మనకి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ నుంచి మనకి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఈ మందమల్లమ్మ అని చెప్పాలి, లేదంటే కర్మాన్ ఘాట్ గుడి చెప్పినా పర్లేదు. సో జస్ట్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఆటో వాళ్ళైతే ఈ కర్మాన్ ఘాట్ గుడికి. సో ఈ ఆలయానికి మనకి ఇక్కడ చాలా పూజా టికెట్లు మనకైతే చాలా ఉన్నాయి. సో మనకి అర్చన ఉంటుంది, ఆకు పూజ, ప్రత్యేక దర్శనము, అలాగే ఈ నవగ్రహ పూజ, టెంకాయ ముడుపు, అలాగే అక్షరాభ్యాసము, దాంతోపాటు వాహన పూజలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో మీరు స్కూటీ కానీ, లేదంటే ఆటోస్ కానీ, కారు కానీ, అలానే ఈ పూజలు అయితే ఉన్నాయి. దాంతో పాటుగా మనకి ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా ఉన్నాయి. ఇవి సంవత్సరానికి ఉండే పూజలు అన్నమాట. ప్రత్యేక పూజలు, లేదంటే మనకి వేద ఆశీర్వచనము ఒకటి, ఈ పల్లకి సేవ, శ్రీ సీతారామ కళ్యాణము, అలాగే ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, సో ఇక్కడ భోగములు, వడమాల 108, 500 రూపాయలు. ఇక్కడ మీకు వీడియోలు అయితే చూసుకోండి ఈ రేట్లు ఎలాగ ఉన్నాయో అనేది. అలాగే మీరు అన్నదానంకి 2000 ఇస్తే 40 మందికి అయితే ఒక్క రోజుకైతే పెడతారనమాట. దాంతోపాటు శాశ్వత పూజలు కూడా ఉన్నాయి, శాశ్వత నిత్యాన్నదానం కూడా మీరు ఇక్కడ డొనేట్ అయితే చేయొచ్చు. ఈ ఆలయంలో 9 ఉప ఆలయాలు కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఆలయానికైతే వెళ్దాం పదండి. రాగానే మనకి ఫస్ట్ సంతోషి మాత అమ్మవారైతే ఉంటురు. సో ఆ అమ్మవారిని కూడా దర్శించుకోండి. సో ఈ సంతోషి మాత అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. సో ఈ ఇక్కడి నుంచి ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఎళ్లి లెఫ్ట్ సైడ్‌లోకి వెళ్తే మనకి కోదండ రామాలయం అయితే ఉంటుంది. సో రాముడు కూడా దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనకైతే లెఫ్ట్ సైడ్‌లో శ్రీ నాగేశ్వర ఆలయం అయితే ఉంటుంది. సో ఈ నాగేశ్వర శివలింగంనైతే దర్శించుకోండి. సో ఈ నాగేశ్వర ఆలయం అయితే దర్శించుకొని ఇప్పుడైతే మనం కొంచెం ముందుకొచ్చి లెఫ్ట్ సైడ్‌లోకి వెళ్తే మనకి శ్రీ స్ఫటిక లింగేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. సో ఈ స్ఫటిక లింగేశ్వరుని కూడా మనమైతే దర్శించుకుందాం. సో దర్శించుకోండి. స్ఫటిక లింగేశ్వర స్వామివారి దర్శనం కూడా అయిపోయింది. అక్కడి నుంచి మనం ఇక్కడ రైట్ సైడ్‌లో మనకి ఇక్కడ చెట్టు కనిపిస్తుంది గదా, సో ఇక్కడే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారుడు, అలానే నాగపాములు, నాగదేవతలు అయితే ఉంటుర్రు. సో ఇక్కడ కూడా మనమైతే దర్శించుకోండి. దాని పక్కనే మనకి ఇక్కడ నవగ్రహాలైతే ఉంటుంది. సో ఈ నవగ్రహాలను కూడా దర్శించుకోండి. ఈ నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత సో ఇప్పుడైతే మనము ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా దర్శించుకుందాం ఈ రావి చెట్టు దగ్గర. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కూడా దర్శించుకొని ఇప్పుడైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడొచ్చేసి మనకి అమ్మవారైతే ఉన్నారు. ఈ అమ్మవారి పేరు వచ్చేసి సరస్వతి మాత. సో సరస్వతి మాతను కూడా మనమైతే దర్శించుకుందాం పదండి. సో సరస్వతి మాత దర్శనం కూడా అయిపోయింది. ఈ అమ్మవారి దర్శనం అయిపోయాక ఇలాగ స్ట్రెయిట్‌గా నడుచుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ దుర్గమ్మ వారి ఆలయం కూడా ఉంటుంది. సో దుర్గమ్మను కూడా దర్శించుకుందాం. అమ్మవారిని దర్శించుకున్నాక ఇక్కడ శ్రీ విశ్వనాథ ఆలయం కూడా ఉంటుంది. ఈ విశ్వనాథ ఆలయం కూడా దర్శించుకోండి. సో ఈ విశ్వనాథ ఆలయం కూడా నా దర్శనం అయిపోయి ఇలాగ ముందుకొస్తే ఇక్కడ వేణుగోపాల స్వామివారు కూడా ఉంటారు.
ఆ వేణుగోపాల స్వామి వారిని కూడా దర్శించుకోండి. సో ఇప్పుడైతే మొత్తం ఈ 9 ఉప ఆలయాలైతే ఉంటుంది. సో ఈ ఉప ఆలయాల అన్నిటిని కూడా దర్శించుకున్నాక మనకి ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇదే మన మెయిన్ కర్మాన్ ఘాట్ హనుమంతుల వారి గుడి అయితే. సో ఇప్పుడైతే మనం ప్రసాదాలు ఎక్కడిస్తారా అనేది ఇప్పుడు చూద్దాం. పదండి. సో మీకిక్కడ లైన్ అయితే కనిపిస్తుంది గదా! ప్రసాదం కౌంటర్ అని జెప్పి. సో ఈ ప్రసాదం కౌంటర్ దగ్గరే మనకైతే టికెట్స్ అయితే ఇస్తారు. దాంతో పాటు మనకి ఈ ప్రసాదం గూడా అయితే ఇస్తారనమాట. సో నేనైతే పులిహోర అయితే తీసుకున్నాను. 20 రూపీస్ అయితే మనకి చార్జ్ చేశారనమాట ఒక్క పులిహోర ప్యాకెట్‌కి. అలాగే లడ్డూలు కూడా ఉన్నాయి. లడ్డూ గూడా ఒక లడ్డు రూ. 20 అయితే చార్జ్ చేస్తున్నారు. సో మీకు ఇష్టమైన ప్రసాదం అయితే తీసుకోండి.